ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ఇక నిరుద్యోగులు మస్తుగా ఆందోళన చేస్తున్నారు. ఇక వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసిండ్రు. గిట్లా చేసుడుతోనే ఇక అక్కడున్న పోలీసులు అందరూ వాళ్ళందరినీ గుంజుకొని పోయిండ్రు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు నిరుద్యోగులు బీఆర్ఎస్ఎస్వి నాయకులు అందరూ మస్తుగా ఆందోళన చేస్తున్నారులా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల పట్ల జరుగుతున్న అన్యాయ అక్రమాలను చూడలేక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేసిర్రు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఏం చేయలేదు. గట్లనే నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎట్లాంటి న్యాయం చేయలేదట. ఇందుకోసమేనా మీకు మేమందరము ఓట్లేసి గెలిపించుకున్నదని బీఆర్ఎస్ఎస్వి నాయకులు అందరు కలిసి కోపంతో అడుగుతుంటే పోలీసులు అందరు అక్కడికి వచ్చి వాళ్ళనందరినీ వ్యాన్లో వేసుకొని పోయిరట. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారులా. రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిరుద్యోగులే చర్మగీతం ఆడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన హామీల్ని నువ్వు పెట్టిన మీ జాతీయ నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు